సంటి పిల్లలు బువ్వదిలాలు నాన్న చేతుల సెల్ ఫోన్లను పెడితేనే తింటుర్రు. చదువుకునే పిల్లలు ఫోన్ ఇస్తేనే చెప్పిన పని చేస్తుర్రు. కానీ పోరగాన్లకు ఫోన్లు అట్లా ఇస్తే పురాగా ఖరాబ్ అవుతారట. వాళ్ళు చెడిపోకుండా ఉండాలంటే బడికి పోయే పిల్లలకు బుద్ధి పెరగాలంటే తెలివితోని ఆడే ఆటలు ఆడిపియాలట. అవి ఎట్లా ఉంటాయి అంటే ఇగో ఇట్లా. చూసినరా ఈ ఆట పేరు మార్బులాడు ఊలాట అనట. గోడకేసిన బోడుకు ఉన్న పొక్కల వడకుంటా బుడ్డపిల్ల తెలివితోని దారంలో ఉన్న గోటిని మీదగానొస్తున్న పొక్క దాకా తీసుకుపోయి అందులో వేయాలన్నట. అట్లా ఎండ్ల పడకుండా చేస్తే అట గెలిచినట్టట. ఇగరంతో ఎట్లా తీసుకుపోతుంది చూసినరా. మెల్లగా మెల్లగా దారంతో అటు ఇటు అనుకుంటా ఇట్లా పొక్కల వడకుంటా తీసుకుపోతుంది. ఇటువంటి ఆటలు పిల్లలతో ఆడిపిస్తే వాళ్ళ మెదడు మంచిగా అవుతుందట, దమాగు పెరుగుతుందట, ఆలోచన శక్తి కూడా మంచిగా పెరుగుతుందట. అంటే ఫోన్ చేతులు పెట్టి అంటే అడ్డమైన రీల్స్ చూపిస్తే లేనిపోని బీమార్లు కూడా వస్తాయి అంటారు. కాబట్టి ఇళ్లలో ఉండే అవ్వయ్యలు కూడా ఇటువంటి తెలివిని పెంచే ఆటలను పిల్లలతోనే ఆడిపియాలి. అటు సర్కారు బడులు ఇటు ప్రైవేట్ స్కూల్లో కూడా ఇటువంటి ఆటల పోటీలు పిల్లలకు పెట్టాలంటారు. ఏముచ్చటిన్నోళ్ళు.